రేయ్, ముందు చంపల మీద చేతులు తీరా. ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నావమ్మా? తిట్టక ముద్దు పెట్టుకోమంటావా? వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. అక్కడేం జరిగిందో ఏంటో నన్ను తెలియక నేనిక్కడ టెన్షన్ పడుతుంటే నువ్వేదో కోల్పోయినలా కూర్చుంటే నా కోపం రాదా? ఎందుకమ్మా టెన్షన్ పడతావు? వాళ్ళు బయటికి వెళ్ళిన విషయం ప్రణీతకి ఫోన్ చేసి చెప్పావు కదా. నువ్వు చెప్పింది తను చెప్తుందో లేదోనని ప్రణీత మీద డౌట్గా ఉందా? నీకు తన మీద నమ్మకం లేదా ఏంటి? దాని మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంట్రా? నేను ఫోన్ చేసి చెప్పిన వెంటనే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళింది. ఖచ్చితంగా వాళ్ళని ఎమోషనల్ గా దెబ్బ కొట్టి మళ్ళీ వాళ్ళు గొడవ పడేలా చేసే ఉంటుంది. అది ఎవరనుకుంటున్నావు? నా తమ్ముడి కడుపున పుట్టిన నెంబర్ 1 పాయిజన్ బాటిల్. అయినా ఇప్పుడు నా టెన్షన్ అంతా దాని గురించి కాదురా, బయటికి వెళ్ళిన వీళ్ళు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. అమ్మా, వాళ్ళు వస్తున్నారు. అమ్మా, నువ్వు అనుకున్నది ఏది అక్కడ జరిగినట్లేదే. ప్రణీత తప్పకుండా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడుతుందని చెప్పావు కదా. మరి వీళ్ళేమో అక్కడ ఏం జరగనట్టు ప్రేమ పక్షుల్లాగా హ్యాపీగా ఇంట్లోకి వెళ్తున్నారంటే మరి ఇప్పుడేం చేద్దామమ్మా? అక్షయ, ఏమైంది అక్షయ? ఇంతసేపు సంతోషంగానే ఉన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ముందు నేను అడిగిన దానికి నిజం చెప్పండి. నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా? చెప్పు అక్షయ. ఈ బుజ్జగింపు చర్యలు నాకు అవసరం లేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరే, నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు. నాకు నచ్చిన నేతి హర్సలు తీసుకొచ్చారు. అలాగే నన్ను రెస్టారెంట్ కూడా తీసుకెళ్లారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నీ సంతోషం కోసం నేను ఇంకా ఏం చేయాలో చెప్పు, చేస్తాను అక్షయ. ఆగండి, నేను అడగాలనుకుంది ఇంకా అడగలేదు. అది ఇంకా నువ్వు మర్చిపోలేదా? మర్చిపోతావేమో అనుకున్నాను. నేనేం మర్చిపోలేదు. నేను మా నాన్నతో మాట్లాడలేక బాధపడుతున్నానని నా బాధ తీర్చడానికి ప్రేమతో మనస్ఫూర్తిగా నా కోసం ఇవన్నీ చేస్తున్నారా? లేక నేను మా నాన్నతో మాట్లాడేంత వరకు బయట ప్రపంచానికి మాత్రమే మనం భార్యాభర్తలమని కండిషన్ పెట్టాను కాబట్టి అది మనసులో పెట్టుకొని మీ స్వార్థం కోసం నన్ను డైవర్ట్ చేయడానికి మీరిలా నటిస్తున్నారా? రెస్టారెంట్లో ఆ పాయిజన్ బాటిల్ పెట్టిన చిచ్చు అక్కడే ఆరిపోయిందనుకున్నా, కానీ అది ఆరకుండా అక్షయ్ మనసులో ఇంకా మండుతూనే ఉందన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? ఏం ఆలోచిస్తున్నారు? అదేంటంటే నిజం మాత్రమే చెప్పాలి. అబద్ధం చెప్పాలని ట్రై చేశారో నేనేం చేస్తానో నాకే తెలీదు.
అది నువ్వు మీ నాన్నతో మాట్లాడేంత వరకు నాతో కలిసి బ్రతకనని చెప్పావు కదా, అందుకే మనసు మార్చి నిన్ను డైవర్ట్ చేయడానికే నేను ఇదంతా చేశాను. అక్షయ, ఇప్పుడు ఏమైందని అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నా మీద ప్రేమతోని మీరిదంతా చేస్తున్నారనుకున్నాను, కానీ కానీ మీరింత స్వార్థంతో ఆలోచిస్తారని నేను కొంచెం కూడా ఆలోచించలేదు. అది కాదు అక్షయ. ఏంటి అది కాదు? మీరేం చేసినా అది మీ సంతోషం కోసం మాత్రమే చేస్తున్నారు. మీ మాటల్లోనూ చేతల్లోనూ ఎదుటి వారిని సంతోష పెట్టాలని చేసే ప్రయత్నంలోనూ అంతా అంతా స్వార్థమే ఉంటుంది. యు ఆర్ ఎ బిగ్ సెల్ఫిష్ గాయ్. అదేం లేదు అక్షయ, నా మాట విను. వినను. నా మీదేదో ప్రేమతో తీసుకొచ్చారని నమ్మి మీరు తెచ్చిన ఆర్సలు తిన్నాను. అదే ప్రేమతో నన్ను బయటికి తీసుకెళ్తున్నారని నమ్మి మీతో పాటు బయటకొచ్చాను. అసలు నమ్మకం విలువేంటో తెలుసా మీకు? అక్షయ ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి వింటావా? ఇంకా ఏం వినమంటారండి? ఇంకా వినడానికి ఏం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. తీసుకున్న డబ్బు నేను మా అమ్మకి తిరిగిచ్చి నేను మా నాన్నతో మాట్లాడేంత వరకు మా నిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. మీరు చూపించిన ప్రేమలో ఆప్యాయతలో నిజముందని నమ్మాను. మీరు మారారని నమ్మాను. అస్సలు మీరు మారలేదు. మీరింతే అని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ మనసులో అండర్లైన్ చేసి పెట్టుకోండి. మావయ్య అమ్మమ్మ వాళ్ళు బాధపడకూడదని వాళ్ళ ముందు మీకు బాధ్యతగా ఉంటున్నాను తప్ప అంతకు మించి మనిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. వెళ్ళండి. నాన్నా, సోము అంకుల్కి మీ ఫోన్ ఇచ్చాను నాన్నా. సోము ఏమన్నాడమ్మా? కస్టమర్ ఫోన్ చేసి క్యాన్ అడిగితే అంకుల్ తీసుకెళ్లి ఇస్తాడంట. మిమ్మల్ని దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమన్నారు నాన్న. వాడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాం వందన. నిజమే, కానీ అంకుల్ దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు నాన్న. నీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ లోకంలో అందరూ మంచివాళ్లేనమ్మా, కానీ మీ అమ్మే మనిషి రూపంలో తిరుగుతున్న రాక్షసి. అమ్మా వందన, నువ్వు చదువుకుంటున్నావమ్మా? ఇప్పుడేం లేదు నాన్న. ఒకవేళ ఉన్నా పర్వాలేదు, చెప్పు నాన్న. ఏం లేదమ్మా, కాలు బాగా నొప్పి పడుతుంది, కాసేపు పడతావమ్మా? దానికి అంతలా అడుగుతావేంటి నాన్న? కన్న తండ్రికి సేవ చేసుకోవడం కూతురుగా నా బాధ్యత. కాలు ఇలా పెట్టండి నాన్న.